నచ్చిన రంగాల్లో శిక్షణ తీసుకోవడానికి వేసవి సెలవులను ఉపయోగించుకుంటున్నారు చిన్నారులు. ఇందుకోసం స్పెషల్ గా సమ్మర్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అయితే ఈ సమ్మర్ క్యాంపుల్లో ఎక్కువగా స్పోర్ట్స్ కు సంబంధించినవే ఉంటున్నాయి. అయితే దీనికి భిన్నంగా మన సాంస్కృతిక కళలని మర్చిపోకుండా చిన్నారులకు పేరిణి నాట్యం నేర్పిస్తున్నారు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ అవార్డు గ్రహీత పేరిణి రాజ్ కుమార్. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు పిల్లలకి ఏదో ఒక శిక్షణ ఇప్పించాలని చూస్తారు పేరెంట్స్. ఇప్పుడున్న ఆధునిక యుగంలో పిల్లలకు నచ్చిన రంగంలో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఎక్కువగా ఆటలకు ప్రాధాన్యత ఇస్తుంటారు విద్యార్థులు. అయితే అందుకు భిన్నంగా పేరిణి నాట్యాన్ని ఎంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ లలిత కళా తోరణంలో పేరిణి శిక్షణ ఇస్తున్నారు ఉస్తాద్ రాజ్ కుమార్. తెలంగాణ సంస్కృతిని కళలను విద్యార్థులకు నేర్పించాలనే లక్ష్యంతో ఉచితంగా పేరిణి నాట్య కళను నేర్పిస్తున్నారు రాజ్ కుమార్. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు దాదాపు 60 మందికి పైగా శిక్షణ తీసుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు బ్యాచ్ల వారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. పేరిణి కళను ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేయడమే తన లక్ష్యమన్నారు పేరిణి గురువు రాజ్ కుమార్. ఇలాంటి శాస్త్రీయ నృత్యాలను వాళ్ళు చేయడం వల్ల ఏంటంటే తెలియకుండా లోపల ఒక జ్ఞానం అనేది ఏర్పడడం జరుగుతుంది. తెలియని ఒక ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంటుంది బాడీలో. దీనికి మనకు మూల కారణం అంటే మనకు నాట్యం అంటే మూల కారణమే శివుడు అంటాము. సో ఆ ఈశ్వరుడి దయ, ఈ ప్రకృతి సాక్షిగా వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. ఇంత మంచి ఎన్వైరన్మెంట్ నాకు తెలిసి హైదరాబాద్లో ఇంకా ఇక్కడ సెంటర్ నడి ఒడ్డులా. సో ఇలాంటి ప్రకృతిలో వాళ్ళు ఇంత బుడిబుడి అడుగులు వేసుకుంటూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మంచి జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ డ్యాన్స్లు ఏంటంటే వాళ్ళ స్టడీస్కి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అది రావట్లేదు, ఇది రావట్లేదు, నేను బడి పోను, ఇలాంటి కంప్లైంట్స్ చాలా వస్తుంటాయి మనకు ఇళ్లలో చూసుకుంటే. సో మేమేమనుకుంటున్నామంటే ఇలాంటి శాస్త్రీయ నృత్యాలని, సంగీతాలని, యోగాలని, ఇన్స్ట్రుమెంటల్స్ ఉంటాయి కదా, అలాంటి థియేటర్స్ని, ఇలాంటి కొన్ని సబ్జెక్టులను మనం ప్రతి పాఠశాలలో గనక పెడితే చాలా యాక్టివ్ అవుతారు పిల్లలు. వేసవి సెలవుల్లో పేరిణి నాట్యాన్ని నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు. పేరిణి నాట్యంపై మాకు అవగాహన కల్పించి మంచి శిక్షణ ఇస్తున్నారన్నారు. మిగిలిన కళల కంటే పేరిణి నాట్యం భిన్నంగా ఉందన్నారు విద్యార్థులు. వరంగల్లో పేరిణి నేర్చుకోవాలని అనుకున్నారు, అంటే డాడీ నేర్పించాలని అనుకున్నారు, అన్నయ్యకి నేర్పించాలనుకున్నారు, కానీ అది కుదరలేదు. సో ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ ఉంది కాబట్టి రాజ్ కుమార్ సార్ దగ్గర ఇక్కడ పేరిణి నేర్చుకుందామని వచ్చాను. ఇక్కడ పేరుని నేర్చుకోవడమే కాదు, సర్టిఫికెట్ కోర్స్ నేర్చుకోవడం అండ్ ఇక్కడ సమ్మర్ క్యాంప్ ఇప్పుడు పిల్లలకు నేర్పించడం, ట్రైనింగ్ ఎలా చేయాలి పిల్లలకు అనేది కూడా అన్నీ చెప్పడం జరిగింది. పేరిణికి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017-16లో అప్పుడు డిప్లొమా సర్టిఫికెట్ కోర్స్ ప్రవేశపెట్టారు. ఆ కోర్స్ చేస్తూ చిన్నగా ఎంఏ ఆంధ్రనాట్యం చేశాను. అలా ఆంధ్రనాట్యంలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ రాజ్ కుమార్ సార్ దగ్గర మేము ప్రోగ్రామ్స్ చేయడం, శిక్షణ తీసుకోవడం అలా చిన్న స్టార్ట్ చేస్తుండగా ఇలా ఈ సమ్మర్లో పిల్లలకి ఏదైనా చెయ్యాలి, మన కల్చర్ని నిలబెట్టాలి అని అన్న చెప్పడం, మేమందరం కూడా అన్నతో పాటు సరే అన్న మీరు ఎలా చెప్తే అలా అని స్టార్ట్ చేసి ఈ 30 డేస్ సమ్మర్ క్యాంపుని స్టార్ట్ చేశాము. మరుగున పడుతున్న ఇలాంటి కళలను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం బాగుందన్నారు పేరెంట్స్. విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం, శారీరకంగా దృఢంగా ఉండడానికి ఈ నాట్యం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు పేరిణి గురువులు.